గత నెలలో మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు మన శ్రీకాకుళంలో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తూ చాలా కార్యక్రమాలు చేశాం. దాన్ని ఒక ఎత్తు మరొక ఎత్తు ముందుకు నడిపించే విధంగా ఈరోజు వరల్డ్ టాయిలెట్ డే కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని మన శ్రీకాకుళం కార్పొరేషన్ లో ఉన్నటువంటి టాయిలెట్స్, ముఖ్యంగా కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మళ్ళీ రెనోవేట్ చేసి పబ్లిక్ చక్కగా యూజ్ చేసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మొత్తం 26 టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఉంటే అందులో 14 వరకు ఈరోజు చక్కగా పనిచేస్తున్నాయి. మిగిలిన 12ను కూడా ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసి తిరిగి ప్రజలకు అప్పచెప్పాలనే ప్రయత్నం ఈరోజు వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా చేస్తున్నాం. మరి ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మిషన్ మోడ్ లో ప్రతి ఇంటికి కూడా టాయిలెట్ ఉండాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేశాం. దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు చూస్తున్నాం, ఆడపడుచులు ఇంటి దగ్గర టాయిలెట్ లేకుండా ఎంత వివక్షతకు గురవుతున్నారు. బయటికి విచ్చేసిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం తరచూ చూసేవాళ్ళం. ఆ పరిస్థితి లేకుండా ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా గౌరవం దక్కే విధంగా ప్రతి ఇంటిలో టాయిలెట్ కట్టాలని ఒక మిషన్ మోడ్లో మరి ప్రధానమంత్రి గారి తాలూకా మార్గదర్శనంలో, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి తాలూకా సహకారంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ODF ఫ్రీగా మనం ఈరోజు చేసుకున్నాం. అయితే టాయిలెట్ కట్టడం ఒక ఎత్తు అయితే అది వాడకంలో కూడా ఉంచడం మరొక ఎత్తు అనేది కూడా తెలియజేస్తున్నాను. దానికి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. నిత్యం రన్నింగ్ వాటర్ ఉండాలి. అలాగే మనం కూడా ఆలోచనలో ఖచ్చితంగా అది వాడాలనేటటువంటి ప్రయత్నం చేయకపోతే చాలా దగ్గరలో మేము చూస్తున్నటువంటిది టాయిలెట్ గానే ఉండిపోతున్నాయి. అది వాడకంలో ఎవరు కూడా ముందుకు రానివ్వట్లేదు. కాబట్టి ప్రజలు మరింత చైతన్యంతో ప్రతి ఒక్కరు కూడా కట్టుకున్నటువంటి టాయిలెట్స్ అన్ని కూడా వాడాలి. అలాగే పబ్లిక్ స్పేసెస్ లో కూడా ఎక్కడైనా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక టాయిలెట్ వాడేటటువంటి హ్యాబిట్ ని కూడా మనం అందరం డెవలప్ చేసుకోవాలి. లేకపోతే సర్వసాధారణంగా మనం ఎక్కడైనా ఒక కార్నర్ దొరికిందనో, లేకపోతే చెట్లున్నాయి పొట్లున్నాయి అని చెప్పేసి అటు ఇటు వెళ్ళడం చేస్తుంటాం. కానీ ఆ పద్ధతులకి ఇంకా అంతం పలికి మన శ్రీకాకుళం కార్పొరేషన్ మనం అందంగా తయారు చేసుకోవాలి, మన పరిసరాలకి అందంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మాత్రం టాయిలెట్స్ మనం వాడకంలో తీసుకొని రావాలి. ప్రభుత్వం తరఫున కూడా అదే ప్రయత్నంలో ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ టాయిలెట్స్ ఉన్నాయో సుమారు 700కి పైగా టాయిలెట్స్ మన జిల్లాకి శాంక్షన్ అయి ఉన్నాయి. అందులో 140 వరకు మనం చేసుకున్నాం. మిగిలిన టాయిలెట్స్ కూడా మిషన్ మోడ్ లో అన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి ప్రజలకు అప్పచెప్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే కార్పొరేషన్ లో నిన్న కూడా విమెన్స్ డిగ్రీ కాలేజ్ కి వెళ్ళాం. అలాగే లైబ్రరీ బిల్డింగ్ ని ఇక్కడ చూసాం. డే అండ్ నైట్ జంక్షన్ దగ్గర చూసాం. అక్కడ కూడా విమెన్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా విమెన్స్ కాలేజ్ లో కానీ లైబ్రరీలో కానీ చాలా మంది యువతి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా చేశారు. సో ఈ వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తున్న ఈ 3 ప్రాంతాల్లో డే అండ్ నైట్ జంక్షన్ దగ్గర, వరల్డ్ విమెన్స్ డిగ్రీ కాలేజ్ దగ్గర, అలాగే మనకున్న డిస్ట్రిక్ట్ లైబ్రరీ దగ్గర ప్రత్యేకంగా పింక్ టాయిలెట్స్ అని విమెన్ కోసమే కొత్తగా ఒక కొత్త రూపంలో ఆ టాయిలెట్స్ కూడా నిర్మించబోతున్నామని ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నాను. అది ఒక మంచి మార్పు తీసుకొని వచ్చే విధంగా ఆ క్వాలిటీతో ఆ బాత్రూమ్స్ అన్ని కూడా కట్టడం జరుగుతుంది. అది వీలైనంత త్వరగా చేసి ఆ ప్రాంతాల్లో అవి ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకి ఎక్కడైనా సరే సరైన విధంగా శానిటేషన్ కానీ బాత్రూమ్స్ కానీ ఫెసిలిటీస్ మనం ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి మంచాన పడి మనం ఏ హాస్పిటల్కైనా వెళ్తే లక్షలు మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మన తాలూకా డబ్బు మన పిల్లల చదువులకనో, మన భవిష్యత్తుకనో, ఇతరత్ర కార్యక్రమాలకనో, వ్యవసాయంకనో పెట్టుకున్నటువంటి డబ్బు మన ఆరోగ్యం ఎక్కడైనా సరే చెడిపోతే దానికే డబ్బంతా కూడా మనం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆ ఆరోగ్యం, ఆ డిసీజెస్ ఏ రకంగా వస్తున్నాయంటే ఒక ప్రధాన కారణం స్వచ్ఛంగా మన పరిసరాల్ని మనం ఉంచుకోలేకపోతున్నాం, లేకపోతే టాయిలెట్స్ ని సరిగ్గా మనం వాడలేకపోతున్నాం. కాబట్టి ఆరోగ్యం కూడా బాగుండాలనంటే టాయిలెట్స్ ఖచ్చితంగా వాడుకోవాలి. ప్రతిరోజు కూడా టాయిలెట్స్ క్లీన్ చేయించాలి. ప్రభుత్వం తరఫున కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా కమిషనర్ గారు కూడా ఇప్పుడే చెప్తున్నారు, ప్రతిరోజు కూడా క్లీన్లీనెస్ తో ఉండాలి. అలాగే మనకున్నటువంటి కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా కొంత డెవలప్ చేసుకొని అర్బన్ ఏరియాస్ లో, మెట్రో సిటీస్ లో ఏ రకంగానైతే దానికి ఒక సెల్ఫ్ సఫిషియెంట్ మోడల్ కింద సులభ్ కాంప్లెక్స్లు అన్ని కూడా కడుతున్నారో ఆ తాలూకా మోడల్ ని మనం శ్రీకాకుళంలో కూడా అలవాటు చేయాలి. రెవెన్యూ జనరేషన్ తో పాటు
కొన్ని యాడ్స్ పెట్టుకుంటే దాని ద్వారా డబ్బులు వచ్చే విధంగా ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ టాయిలెట్స్ కూడా డెవలప్ చేస్తే అది సెల్ఫ్ సఫిషియెంట్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ మోడల్స్ కూడా మన శ్రీకాకుళంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి కమిషనర్ గారు దాని వైపు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆదేశిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఇంకా ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో, హాట్ స్పాట్స్ ఉన్నాయో ఈ టాయిలెట్స్ కోసం అవన్నీ కూడా పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడా కూడా మనకున్నటువంటి ప్రాంతంలో టాయిలెట్స్ లేవు అనే మాట రాకుండా ప్రతి దగ్గర కనీసం ఒక బేసిక్ నెసెసిటీ కింద టాయిలెట్స్ నిర్మించడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం అన్ని దగ్గరలో కూడా చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేశారు. ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మన లక్ష్యం ఒకటే, శ్రీకాకుళం అని చెప్పినప్పుడు ఒక స్వచ్ఛ శ్రీకాకుళం అనేది ప్రతి ఒక్కరికి కూడా గుర్తు రావాలి. ఎక్కడ ఉన్నా సరే అందరూ కూడా శ్రీకాకుళంలో పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి, మంచి వాతావరణం ఉంటుంది, పచ్చదనం ఉంటుంది, ప్రజలు కూడా కల్మషం లేకుండా అందరూ బాగుంటారు అనేటటువంటి ఆలోచనతో మనం శ్రీకాకుళంని తయారు చేసుకోవాలి. దానికి అందరూ కూడా ఒక టీం వర్క్ గా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ వాళ్ళు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది కేవలం ఒక ఈవెంట్ వచ్చింది కాబట్టి స్వచ్ఛ భారత్ తాలూకా వీక్ వస్తే అన్ని చేస్తున్నాం వారోత్సవాలు, అలాగే వరల్డ్ టాయిలెట్ డే వచ్చింది కాబట్టి టాయిలెట్ చేస్తున్నాం. కానీ ఇది కేవలం ఈవెంట్స్ వరకు, స్టేజ్ లేసి మైకుల వరకు కాకుండా నిత్యం ప్రతి రోజు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి మనం చెప్పే మాటలన్నీ కూడా ఆచరణలో పెట్టే విధంగా కార్యక్రమాలు చేయాలని కూడా మరి అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది చేస్తే గానీ మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోలేము. స్వచ్ఛ శ్రీకాకుళం తయారు చేయడానికి ఇది టాయిలెట్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి వింగుగా మనం అందరం కూడా ముందుకు నడిపించాలి, ఎంకరేజ్ చేయాలి. ఎవరైనా సరే బహిరంగ మల విసర్జన చేస్తే మనం బాధ్యత తీసుకొని వాళ్ళకి ఎంకరేజ్ చేసి, దగ్గరలో టాయిలెట్ ఉంటే వాళ్ళకి ఇంటిమేట్ చేసి అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని కూడా పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా సపోర్ట్ చేయండి. అందరం కూడా కలిసి స్వచ్ఛ శ్రీకాకుళం తీర్చిదిద్దుదామని మరొకసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.